హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ స్టడీ హబ్. ఈరోజు ఏంటంటే మనం అగ్నివీర్ సంబంధించి అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించి అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు మనం కంప్లీట్ డేటా అనేది ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి అగ్నివీర్ సంబంధించి ఇక్కడ మనకి 2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ ఇది ఏంటంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించి. సో దీని యొక్క రిజిస్ట్రేషన్ డేట్స్ ఎలా ఉన్నాయంటే మనకి జనవరి 7th నుండి అండ్ జనవరి 27th లోపు మనం దీన్ని అప్లై చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడంటే మార్చి 22. సో ఈ ఎగ్జామ్ మనకి ఎప్పుడు కూడా ఎలా కండక్ట్ చేస్తారంటే ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఏంటంటే వెబ్సైట్ కూడా ఇచ్చాడన్న. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు టెలిగ్రామ్ లింక్ అనేది ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో దాంట్లో మీరు వెబ్సైట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో డైరెక్ట్గా మీరు ఏంటంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్ వెబ్సైట్ ఏంటంటే అగ్నిపత్ వాయు c.in. సో ఇది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది, అంటే రీసెంట్గా ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సంబంధించి కాబట్టి చాలామందికి సార్ మనకి ఏజ్ ఎప్పుడంటే ఏజ్ సంబంధించి ఇక్కడ చూడండి అన్న, మీరు ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి జనవరి 1, 2005 నుంచి జూలై 1, 2008 మిడిల్లోని ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళకి అయితే నాట్ ఎలిజిబుల్. సో అయితే దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫీజు సంబంధించి ఇక్కడ తీసుకుంటే మనం 550 రూపీస్ అయితే ఉంటుంది అందరికి కూడా. సో దీంతోపాటు జిఎస్టీ కూడా పే చేసుకోవాలంటే మనకి అప్రాక్సిమేట్లీ 650 లెక్క వెళ్తుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి అన్మ్యారీడ్ అయినటువంటి మేల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ దీనికి సంబంధించి. అలాగే దీనికి సంబంధించి మనకంటే హైట్ వచ్చేసరికి కూడా ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఫిజికల్ ఫిట్నెస్ అనేది కామన్గా మనకి ఫిజికల్గా ఫిట్ అయి ఉండాలి. సో దీనికి సంబంధించి లెవెల్స్ ఎలా ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ మోడ్లో ఉంటాయి. అంతకంటే ముందుగా దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, దీంట్లో ఏముంటుందంటే గ్రూప్ ఎక్స్ ఉంటుంది, గ్రూప్ వై ఉంటుంది, గ్రూప్ XY కూడా ఉంటుంది. సో గ్రూప్ ఎక్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ సైన్స్ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి సంబంధించి, ఓకే, సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళని ఏమంటామంటే గ్రూప్ ఎక్స్ కేటగిరీలో తీసుకుంటారు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఎవరు ఎలిజిబుల్ అంటే నన్ను చూడండి, ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్న ఏ స్టూడెంట్ అయినా అప్లై చేయొచ్చు. అలాగే డిప్లొమా అంటే ఎవరైతే డిప్లొమా మీన్స్ పాలిటెక్నిక్ చేసి ఉంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్లే. అలాగే మనకి ఇంటర్మీడియట్ వొకేషనల్ సంబంధించి ఎవరైతే మ్యాథ్స్ ఫిజిక్స్ బ్రిడ్జ్ కోర్స్ కింద తీసుకొని ఉంటారో వాళ్ళు గ్రూప్ ఎక్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి రిస్ట్రిక్షన్ ఏం చెప్పాడంటే మనకు కంప్లీట్గా టోటల్ మార్క్స్ వచ్చేసరికి 50% ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో మస్ట్ అండ్ షుడ్గా 50% స్కోర్ ఉంటేనే ఎలిజిబుల్. ఇది ఎవరికి? ఇది గ్రూప్ ఎక్స్. సో అలాగే గ్రూప్ వై తీసుకుందాం. గ్రూప్ వైకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి అదర్ దాన్ సైన్స్ అంటే సైన్స్ గ్రూపే కాకుండా రిమైనింగ్ అదర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ సంబంధించి బైపీసీ అవ్వచ్చు, బైపీసీ, ఎంఈసీ అండ్ హెచ్ఈసీ, సిఈసీ, ఓకే. అలాగే జియోగ్రఫీ సంబంధించి జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ సంబంధించి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకెవరు ఎలిజిబుల్ అంటే మనకి వొకేషనల్లో ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ బ్రిడ్జ్ కోర్స్ కాకుండా రిమైనింగ్ చాలా కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అయితే గ్రూప్ వై. అయితే రెండింటితో పాటుగా ఇంకొకటి కూడా యాడ్ అయిందన్న, అదేంటంటే XY అంటారు దీన్ని. సో గ్రూప్ XY అనేది ఏంటంటే ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, బట్ వాళ్ళకి ఏంటంటే దీన్ని కంబైన్డ్ ఎగ్జామ్ అంటాం. ఓకే, రెండిట్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో గ్రూప్ XYకి వచ్చేసరికి ఓన్లీ ఎంపీసీ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సో అయితే దీనికి సంబంధించి మనం ఏం చేయాలి, ఎలా ఏం చదివితే బాగుంటుంది, ఎలా ఉంటుంది ప్యాటర్న్ అంటే చూడండి అన్న, మన గ్రూప్ ఎక్స్ సంబంధించి ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ అనేది ఓకే 60 మినిట్స్ అయితే ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ ఎక్స్కి. అయితే దీంట్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే మనకి కంప్లీట్గా ఎన్సీఆర్టీ సిలబస్ అయినటువంటి 10+2 సిలబస్ చదువుకుంటే సరిపోతుంది. సో గ్రూప్ ఎక్స్ సంబంధించిన సబ్జెక్టులు ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ ఏముంటాయంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ ఉంటాయి. సో ఇక్కడ మనకి 60 మినిట్స్ అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ కూడా 1 మార్క్ ఉంటుంది. బట్ నెగిటివ్ వచ్చేసరికి ఏమవుతుందంటే 1/4 అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే గ్రూప్ వైజ్ సంబంధించి ఏంటంటే ఇంటర్మీడియట్ సంబంధించి అదర్ దెన్ సైన్స్ బ్రాంచ్ ఎవరితో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే సిలబస్ అనేది రాగా, ఓకే, అండ్ ఇంగ్లీష్, రాగా అండ్ ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్టుల కాంబినేషన్లో ఉంటుంది. వీళ్ళకి టైం పీరియడ్ ఎలా ఉంటుందంటే 45 మినిట్స్ ఇస్తారు.
సో రాగా అంటే ఏంటంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, అంటే రీజనింగ్ జీకే రెండు చదువుకోవాలి. సో దీంతో పాటు ఇంకోటి ఉంటుంది, ఇంగ్లీష్ చదివితే సరిపోతుంది. అది గ్రూప్ వైజ్ సంబంధించినటువంటి సిలబస్. అయితే గ్రూప్ XY అంటే ఏంటి? గ్రూప్ XY అనేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఎవరైతే ఎంపీసీ గ్రూప్ చదివి ఉన్నారో వాళ్ళు బోత్ టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు గ్రూప్స్కి, అంటే రెండు సోర్సెస్ సంబంధించి రెండు జాబ్స్ కావాలనుకుంటే వాళ్ళు గ్రూప్ XY రాస్తారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే టైమింగ్ అనేది 85 minutes ఉంటుంది. సో కంప్లీట్గా ఇక్కడ ఏదైతే ఉందో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ విత్ రాగా, అంటే కంప్లీట్గా 4 సబ్జెక్టులు కూడా చదువుకోవాల్సిందే వీళ్ళ సిలబస్. ఇది మనకి ఏంటంటే అగ్నివీర్ సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్. అయితే దీనికి ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి పే స్కేల్ అనేది ఆ స్టేజ్గా మనకి అగ్నివీర్ అనగానే మనకి తెలిసే ఉంటుంది. 4 years అనేది స్టైపెండ్ మీద మనకి రన్ అవుతూ ఉంటుంది. ఇనిషియల్లీ 30తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా మనకి వచ్చేసరికి ఒక 4 lakhs వరకు వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ వీళ్ళకి సెలవులకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే 1 year, అంటే ఇయర్ వైజ్గా 30 days అనేది సిఎల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. సిమిలర్లీ ఈ నోటిఫికేషన్ డేట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేయండి. అప్లై చేసి ఎగ్జామ్ రాయండి. సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ అనేది ఓన్లీ నాట్ వన్ ఎగ్జామ్, ఇట్ హ్యాస్ 2 levels. ఓకే, ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్. ముందు ఫస్ట్ లెవెల్ క్వాలిఫై అయితే నెక్స్ట్ లెవెల్ సంబంధించి ఏం చేస్తారంటే మీకు ఫిజికల్ టెస్ట్ సంబంధించి నెక్స్ట్ లెవెల్ కూడా మీకు కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు కూడా కలర్ ప్రింట్స్ అనేవి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఐడి ప్రూఫ్ ఓన్లీ ఆధార్ కార్డ్, నాట్ 10th memo. సో కాబట్టి అందరు కూడా ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎవరైనా ఒకవేళ రాంగ్ పడి ఉంటే, రాంగ్ మీన్స్ ఏంటంటే 10th classలో ఉన్నట్టుగా ఉంటే సేఫ్ జోన్. ఒకవేళ 10th class ఉన్నట్టు మీ ఆధార్ కార్డు కానీ అలా లేదంటే వెంటనే మీరు ఆధార్ కార్డుని కరెక్షన్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకి ఏంటంటే అగ్నివీర్ సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకా 27th March, January 7th నుంచి January 27th లోపు అప్లై చేసుకోవాలి. March 22nd ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోండి. సో మీ కరెక్ట్గా ఆఫ్టర్ ఐపీ తర్వాతే మీకు ఏంటంటే ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో దీనికి సంబంధించి ఫీజు అన్ని కేటగిరీస్ కూడా 550 ఉంటుంది. ఇంకా ఏంటంటే మనకి ఎవరైనా ఎన్సీసీ సర్టిఫికేట్ కలిగి ఉంటే, అంటే ఏబిసి, సో సి అయితే మనకు ఉండదు కాబట్టి 10th classలో వచ్చింది కాబట్టి ఎవరైనా ఎన్సీసీ ఉంటే దాన్ని అప్లై చేసుకోండి. అలాగే మీ పేరెంట్స్ ఎక్స్ఆర్ఎం అయితే వాళ్ళని ఉపయోగించండి, వాళ్ళ ఐడి ప్రూఫ్ అనేది వాడండి. అలాగే మనకి బి సర్టిఫికేట్ అంటే ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి బి అనేది వస్తుంది. సో బి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే బి కూడా అప్లై చేసుకోండి. మీకు మనకి ఏంటంటే సేవ్ అవుతుంది రిజల్ట్ వచ్చే మెరిట్ వచ్చేసరికి. దీనికి సంబంధించి వాళ్ళు చెప్పింది ఒకటేనన్నా, ఏం చెప్పారంటే ఈ ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి కరప్షన్ అయితే ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది మెరిట్ లిస్ట్. వాళ్ళు మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని దీనికి అయితే రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనకి ఎగ్జామ్ డేట్ 27th కాబట్టి అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.